విద్యార్థులకు శుభోదయం. మనం 7వ తరగతి తెలుగు వాచకంలో మొదటి పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ పాఠంలో ఉన్న అభ్యాసాలను ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. మొదటిగా ఇవి చేయండి. మీ వాచకంలో పేజ్ నెంబర్ 7 ఇవి చేయండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటి సెక్షన్లో విని అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడడం. మీరు వినాలి, అర్థం చేసుకోవాలి, మాట్లాడాలి. అందరికీ చదువు అవసరం అని తెలుసుకున్నారు కదా. అయినప్పటికీ ఇంకా మన సమాజంలో కొంతమంది పిల్లలు చదువుకోవడం లేదు. దీనివల్ల వాళ్ళు ఏమేమి కోల్పోతున్నారు? వాళ్ళు కూడా చదువుకోవాలంటే మనం ఏం చేయాలి కదా. అందరికీ చదువు అవసరం అన్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది సమాజంలో చదువుకోవటం లేదు. దీనివల్ల వారు అందమైన బాల్యాన్ని, విద్యను కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళు కూడా చదువుకోవాలంటే మనందరం బాల కార్మికులు లేకుండా కృషి చెయ్యాలి. తర్వాత సెక్షన్ 2 ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. కింది భావం వచ్చే పాదాలు పద్యాల్లో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి. అంటే వాళ్ళు పద్యాల్లో ఏదో ఒక లైన్, పద్యంలో ఉన్న లైన్లను పాదములు అంటాం. గేయం కానీ పద్యం కానీ. గేయం అయితే పంక్తులు అంటాం, పద్యాలు అయితే పాదాలు అంటారు. చూడండి, చదువు నేర్చుకొని కొడుకు వంశానికి తెగులు కలిగిస్తాడు అనే అర్థాన్ని ఇచ్చే పద్యపాదం ఏ పద్యంలో ఉందో మనం వెతకాలి. చూడండి, ఇక 3వ పద్యంలో పేజ్ నెంబర్ 4 3వ పద్యంలో చదువులు గట్టిగా నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకు దేవులు పుట్టుట చుమ్మి. ఇక్కడ తీసుకొని వచ్చి మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇలా పేపర్ పెట్టుకొని మీరు సమాధానాలు రాసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇక్కడ రాసుకున్నా పర్వాలేదు. 2వది విద్య ఎవ్వరికి ఇచ్చినా కోటి రెట్లు వృద్ధి చెందుతుంది అనే అర్థాన్ని ఇచ్చే పద్యపాదం ఎక్కడుంది? చూడండి, 5వ పద్యం తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనమెప్పుడున్. ఆ అర్థమిచ్చే పద్యపాదం 5వ పద్యంలో ఉంది. తర్వాత ఈ భూమిలో విద్యతో సమానమైన ధనముందా అనే అర్థాన్ని ఇచ్చే పద్యపాదం ఎక్కడుంది? 6వ పద్యంలో చూడండి, ధరలో మరి విద్య బోల ధనములు గలవే. ధర అంటే భూమి కదా. ఈ పద్యపాదం మీకు ప్లేస్ లేకపోతే 6వ పద్యం 4వ పాదం, 5వ పద్యం 3, 4 పాదాలు అలా అయినా రాసేసుకోండి. మొత్తం ఇక్కడ ఎలా రాయాలి అని కూడా ఏం లేదు, మీ అవకాశాన్ని బట్టి అర్థమయ్యేటట్టు రాసుకోండి. తర్వాత ఏ చదువు నేర్వనివాడు పశువుతో సమానం అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పద్యపాదం ఎక్కడుంది? 7వ పద్యంలో 4వ పాదం. చూడండి, ఏ విద్యలు నేరడేని పశువేయగుగాదే గణించి చూచినన్. అలాగే ఇక్కడ కూడా అర్థం వస్తుంది. చూడండి, శృంగద్వంద్వం లేని ఎద్ద తడనం జల్లుం ద్రుణం బాతడు అయ్యాంగి కమ్మును మేయడాపసులు భాగ్యం పెంచడం గలుగుడు. ఈ పద్యంలో కూడా భువిని ఆశ్చర్యంగా వాలము. చూడండి, ఆ పద్యంలో కూడా అర్థం వస్తుంది. కరెక్ట్ అర్థం ఇచ్చేది అదే. చూడండి, సంగీతంబు కవిత్వతత్వము సౌజన్యంబు భావంబు సత్సాంగత్యము నెరుంగడేని భువిని ఆశ్చర్యంగా వాలము శృంగద్వంద్వము లేని ఎద్ద తడనం చెల్లిను. అదే అర్థాన్ని వచ్చేది అయినప్పటికీ కూడా 7వ పద్యంలో రాస్తే మీకు సరిపోతుంది. తర్వాత మనకి ఇక్కడ ఒక పద్యం ఇవ్వడం జరిగింది. ఆ పద్యానికి మిమ్మల్ని భావాన్ని రాయమని చెప్పాడు. చూడండి, చదువనివాడు అజ్ఞుండగు చదివిన సద సద్వివేక చతురత గల్గున్ చదువగవలయును జనులకు చదివించదనార్యులొద్ద చదువుము తండ్రి. అంటే చదువనివాడు అజ్ఞుండగు, చదువుకోనివాడు అజ్ఞాని అవుతాడు. చదువుకుంటే సద్వివేక చతురత గల్గున్, మంచి చెడు తెలుసుకునే తెలివితేటలు కలుగుతాయి. చదువగ వలయును జనులకు, కాబట్టి జనులు తప్పక చదువుకోవాలి. చదివించదనార్యులొద్ద చదువుము తండ్రి. నాయనా, నిన్ను చదివిస్తాను, గురువుల వద్ద చదువుకో అని ఈ పద్యానికి భావం. ఇలా మధ్యలో చిన్న పేపర్ పెట్టుకొని స్టిక్ చేసుకొని టెక్స్ట్ బుక్ వర్క్ నీట్గా రాసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, స్వీయ రచన.
కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. మనం లైవ్ క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం ఎలా రాయాలో, నేను గైడ్ చేశాను. ఇక్కడ మొదటి ప్రశ్న చూడండి. చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు? చదువు నేర్చుకోలేని వాళ్ళు బోదుగు పువ్వు వలె అందంగా ఉన్న సువాసనలు ఏ విధంగా వెదజల్లదో, అలాగే కుటుంబంలో అందంగా ఉన్నప్పటికీ చదువు లేనివాడు వెలుగులు నింపలేడన్నాడు. తోక కొమ్ములులని ఎద్దుతో పోల్చాడు, పశువుతో పోల్చాడు. ఇలా మీకు అర్థమైనట్టు 5 వాక్యాల్లో రాయండి. త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎలాంటివి? త్రివిక్రముడు తండ్రి, తనకి ఉన్నతమైన భావాలు కలిగి ఉన్నాడు చదువు పట్ల. చదువు ఎవరు దొంగిలించలేరు, దూర ప్రాంతాలకు వెళ్ళినా మనల్ని హితులను చేస్తుంది, అది మనతోనే ఉండేటటువంటి ధనం ఎదుటివారికి ఇస్తే 1,000,000 రెట్లు పెరుగుతుంది. ఇలా ఉన్నతమైన భావాలను కలిగి ఉన్నాడు త్రివిక్రముడు. నెక్స్ట్, కమలాకరుని స్వభావం ఎటువంటిది? కమలాకరుడు అంటే త్రివిక్రమునికి కుమారుడు. అతను అవివేకి, చదువు పట్ల ఎలాంటి ఆసక్తి లేని, ఎలాంటి కదలికలు లేని మరి జడత్వం కలిగిన వాడిగా ఉన్నాడు. ఎలాంటి లక్ష్యం లేకుండా, ఆసక్తి లేకుండా ఉన్నటువంటి అవివేకి. అలా 5 వాక్యాలు రాయగలగాలి. చదువు రాకపోతే ఏ ఏ కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి. చదువుకుంటే ఉన్నతమైన స్థితిలో ఉంటామని మీకు తెలుసు, మన లైవ్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. మరి చదువుకోకపోతే కలిగే కష్టాలు ఏంటంటో కూడా మీరు ఊహించి రాయగలగాలి. తర్వాత చదువు పాఠ్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. చూడండి, ఇది 10 వాక్యాల్లో సొంతంగా రాయగలగాలి. సొంతగా రాయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఈ యొక్క కమలాకరుడు, త్రివిక్రముడు ఎలా ఉండేవాడు? కమలాకరుడు త్రివిక్రముడు ఏ విధంగా బోధించాడు? చివరికి కమలాకరుడు ఏ విధంగా ప్రతిజ్ఞ పూని చంద్రకేతుని వద్దకు వెళ్ళి అన్నీ ఏ విధంగా నేర్చుకొని తన తండ్రికి మొహం చూపిస్తానని ప్రతిజ్ఞ పూని ఏ విధంగా వెళ్ళి ప్రయోజకుడు అయ్యాడు వరకు 10 వాక్యాల్లో రాయగలగాలి. 4th సెక్షన్, సృజనాత్మకత ప్రశంస. బాగా చదివేటట్లు మిమ్మల్ని ప్రేరేపించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి. లెటర్ రైటింగ్. మిమ్మల్ని బాగా ప్రేరేపించిన వారికి మీరు కృతజ్ఞతలు తెలపాలి. అంటే మీరు ఎవరికి రాస్తున్నారో వాళ్ళకి ఇలా పేపర్కి కుడి భాగాన పైన హైదరాబాదు కామా, అంటే ఎక్కడి నుంచి రాస్తున్నారో అది వేసి కామా, తేదీ వేసి చుక్క పెట్టి, దాని కింద ఎడమ భాగాన గౌరవనీయులైన తాతయ్య గారికనో లేదు అంటే అన్నయ్యకనో ఎవరినో మిమ్మల్ని ప్రేరేపించిన వాళ్ళకి రాసి కామా పెట్టి, ఇక్కడ మేము క్షేమం, అక్కడ మీరు కూడా క్షేమం అని తలుస్తాను. నాకు చదువు మీద ఆసక్తి లేని సమయంలో మీరు నాకు మంచి మాటలు ఉపదేశం చేసి నాలో స్ఫూర్తిని కలిగించారు. దానివల్ల నేను మంచి చదువులు చదువుకొని ఇప్పుడు తరగతిలో మొదటి వాడిగా నేను మంచి మార్కులు తెచ్చుకున్నాను. దీనంతటికీ కారణం మీ యొక్క ఉపదేశమే, మీ మాటల వలనే. కాబట్టి నేను జీవితాంతం మీ కృతజ్ఞులంగా ఉన్నాను అని రాసి, ఇట్లు నీ మనవడు లేదంటే మీ తమ్ముడు రాసి మీ పేరు రాసి చుక్క. మరి లెటర్ వెళ్ళాలి అంటే మనం చిరునామా ఖచ్చితంగా రాయాలి. కాబట్టి ఎడమ భాగాన ఇట్లు మీ పేరు అయిపోయినాక ఎడమ భాగాన దాని కింద చిరునామా రాయాలి. మీరు ఎవరికి రాస్తున్నారో వాళ్ళ పేరు, ఇంటి నెంబరు, లేదు అంటే వాళ్ళ ఊరి పేరు, మండలం, జిల్లా, తెలంగాణ, చుక్క, పిన్ కోడ్ ఉంటే పిన్ కోడ్ వేస్తే మీకు లెటర్ రైటింగ్ పూర్తవుతుంది. లేదా చూడండి, చదువు ఆవశ్యకత తెలిపేటట్లు కొన్ని నినాదాలు రాయండి. నినాదాలు అంటే స్లోగన్స్, ఒక 5-6 నినాదాలు. అందరికీ చదువు, అంతటా చదువు, అందరూ చదవాలి, అంతటా చదవాలి, ఇల్లాలి చదువు, ఇంటికి వెలుగు. ఇలా సొంతగా రాయడానికి ప్రయత్నం చేయండి. పదజాల వినియోగం. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు రాయండి. పశువులు శృంగాలతో పొడుస్తాయి. శృంగాలు అంటే కొమ్ములు. శ్రీకృష్ణుని వక్త్రము చిరునవ్వుతో శోభిస్తుంది. వక్త్రము అంటే ముఖము. వక్త్రము అంటే ముఖము. తృణము తిని ఆవు పాలిస్తుంది. తృణము గడ్డి. ఉత్తమమైన పుత్రుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు. పుత్రుడు, కుమారుడు. చూడండి, కింది పదాలను వివరిస్తూ రాయండి. ఇక్కడ మృదు భాషలు, సారస్వతము, సౌజన్య భావం, సత్సాంగత్యం, ఈ 4 నేను ఇక్కడ రాశాను, కానీ మీరు రాయొద్దు. టెక్స్ట్ బుక్లో మీ క్లాస్ వర్క్ ఫోల్డర్లో పీడిఎఫ్లో నేను పంపించాను. టెక్స్ట్ బుక్లో మీరు రాయొద్దు ఇవి, ఎందుకంటే ప్లేస్ సరిపోదు. మృదు భాషలు, మృదు అంటే మెత్తని, భాషలు అంటే మాటలు, అంటే అందరికీ నచ్చే మాటలను మృదు భాషలు అంటారు. సారస్వతము, సరస్వతి సంబంధమైనది సారస్వతం. అంటే చదువును, జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, సాహిత్యాన్ని సారస్వతం అంటారు. లేదంటే కవులు రచించిన రచనలే సారస్వతం అని కూడా మీరు రాయొచ్చు.
సౌజన్య భావం. సౌజన్యము అంటే మంచి భావాలను కలిగి ఉండడం సౌజన్య భావం. సత్సాంగత్యము, సత్ అంటే మంచి, సాంగత్యం అంటే సోపతి స్నేహం అనొచ్చు, అంటే మంచివారితో స్నేహం చేయడమే సత్సాంగత్యం. సెక్షన్ 3. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు అంటే ఒక పదానికి అదే అర్థాన్ని వచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు. ధర, ఇలా, భూమి. ఆత్మజుడు, కుమారుడు, పుత్రుడు. వనం, అడవి, అరణ్యం. శోకం, దుఃఖం, వ్యధ. ఈ సెక్షన్ చూడండి, 6th సెక్షన్. భాషను గురించి తెలుసుకుందాం. భాషా భాగాల గురించి కింది తరగతుల్లో తెలుసుకున్నారు కదా. కింది పేరాను చదవండి. అందులో భాషా భాగాలను గుర్తించి పట్టికను పూరించండి. మనకి భాషా భాగాలు 5 కదా. అవి నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. నామవాచకం అంటే పేర్లను తెలియచేసే పదాన్ని నామవాచకం అంటారు. అంటే మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, చెట్ల పేర్లు, అలా నామవాచకాలు. సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడేది సర్వనామం. ఇప్పుడు రాముడు అన్నం తిన్నాడు, అతడు బడికి వెళ్ళాడు. ఇందులో అతడు అని చూపించేది రాముడు గురించి చెప్తున్నాం. రాముడు అని అనకుండా అతడు అంటున్నాం కాబట్టి అతడు అనేది అక్కడ సర్వనామం అవుతుంది. పేరుకు బదులుగా వాడేది సర్వనామం. విశేషణం అంటే నామవాచక సర్వనామాల యొక్క గుణాలు. రాముడు అందంగా ఉన్నాడు అన్నాను అంటే రాముడు నామవాచకం అయితే అతను ఎలా ఉన్నాడో తెలిపేది విశేషణం. అందంగా. ఎర్రని గులాబీ, గులాబీ ఎలా ఉందో తెలిపేది విశేషణం. ఎర్రని, తెల్లని, తియ్యని పాయసం, అందులో తియ్యని అనేది విశేషణం అంటే గుణం తెలిపేది. క్రియ అంటే జరిగిన పనులు, జరిగిన పనిని తెలిపేది క్రియ. అమ్మ వంట చేసింది, వంట చేసింది అనడం క్రియ. నేను నిద్రపోయాను అనేది క్రియ. నేను చదువుకుంటున్నాను, చదవడం క్రియ. ఆడుకోవడమే, ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్, క్రియలు, జరిగిన పని క్రియ. అవ్యయం అంటే లింగ వచన విభక్తులు లేనిదే అవ్యయం. అంటే ఏంటి? కాబట్టి, కనుక, ఆహా, ఓహో, భళ, కదా, ఇలా. ఓహో అంటే ఏంటి? లింగము అంటే స్త్రీయా పురుషుడా, అక్కడ మనకి సంబోధన ఉండదు. వచనము అంటే ఏకవచనమా బహువచనమా, ఒకరితో మాట్లాడుతున్నామా 100 మందితోనా, ఇలా మనకు అక్కడ తెలియదు. ఇలా విభక్తులు కూడా లింగవచన విభక్తులు లేకుండా ఇలా విడిగా ఉండేవన్నీ కూడా అవ్యయాలు. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో ఉన్నవి మీరు చదివి గుర్తించాలి. మా ఊరి చెరువు గట్టున సంగమేశ్వర దేవాలయం ఉన్నది. పచ్చని ప్రకృతిలో పక్షుల కిలకిల రావాలతో అలరారే ఆ ప్రాంతమంతా శోభాయమానంగా ఉంటుంది. అక్కడి వనంలో జింకలు, కుందేళ్ళు తిరుగాడుతుంటే సుందరంగా ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఎర్రని సూర్యకిరణాలు నీటి అలలపై ప్రతిబింబిస్తున్నప్పుడు ఆ అద్భుత దృశ్యాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. అబ్బో, ఈ సౌందర్యాన్ని వర్ణిస్తూ పత్రికల్లో ఎన్నో కథనాలు వచ్చాయి. ఆహా, ఆ కథనాలు చదువుతూ ఉంటే మనస్సు ఆనందడోలికల్లో తేలిపోతుంది కదా. ఇక్కడ చూడండి, కదా, ఆహా, అబ్బో, ఆశ్చర్యార్థకాలు ఉన్నాయి చూడండి. ఇవే అవ్యయాలు. నామవాచకాలు జింకలు, కుందేళ్ళు, సంగమేశ్వర దేవాలయం పేరు కాబట్టి సంగమేశ్వర, సూర్యుడు, కండ్లు, ఇవన్నీ నామవాచకాలు. మా, ఆ, ఈ, ఎన్నో, అక్కడ, ఇవన్నీ సర్వనామాలు. సుందరంగా, ఎర్రని, అద్భుతమైనవి, పచ్చని, శోభాయమానం, ఇవన్నీ కూడా విశేషణాలు, వర్ణన కాబట్టి. ఉన్నవి, అలరారడం, ఉంటుంది, చాలవు, వర్ణించడం, ఇవన్నీ క్రియలు. అబ్బో, ఆహా, కిలకిల, అక్కడి, కదా, ఇవన్నీ కూడా అవ్యయాలు. చూసారు కదా. ఇలా మీరు వెతికి మంచిగా ఇక్కడ అక్కడ గీతలు గీసుకొని ఇక్కడ డబ్బాలో కూడా మీరు రాయండి. నెక్స్ట్ ప్రాజెక్టు పని. చదువు ప్రాముఖ్యత తెలిపే పద్యాలు, పాటలు సేకరించి నివేదిక రాసి తరగతిలో చదివి వినిపించండి. మామూలుగా అయితే తరగతి గదిలో ఉన్న ఎంతమంది ఉన్నారో అందరినీ 4 భాగాలుగా చేసి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్కటి ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకి ఆన్లైన్ క్లాసులు కాబట్టి మీకు తెలిసిన చదువుకు సంబంధించిన పద్యాలు కానీ పాటలు కానీ, పాట అయితే 1 రాయండి, పద్యాలు అయితే 2 పద్యాలు రాసి భావాలు A4 సైజు మీద చక్కగా రాసి తర్వాత చూపించండి. నేను ఇవి చేయగలనా? చూడండి, ఆలోచించుకొని మీకే ప్రశ్న. పాఠంలోని పద్యాలను రాగంతో భావంతో చదవగలను. చదివారు కదా, అవును టిక్ పెట్టండి. ఇచ్చిన వాక్యాలను చెందిన పద్యపాదాలను పాఠంలో గుర్తించగలను. గుర్తించాం కదా, అవును.
చదువు ఆవశ్యకత గురించి సొంత మాటల్లో రాయగలను. అంటే చదువు మనకి ఎందుకు అవసరమో, ఆవశ్యకత అంటే అవసరం, మీ సొంత మాటల్లో రాయగలరు కదా. అవును. చదువు గురించి ప్రేరణ కలిగించిన వారికి కృతజ్ఞతలతో లేఖ చదువు ఆవశ్యకత తెలిపేట నినాదాలు రాయగలను. ఇందాకే చెప్పుకున్నాం కదా. అవును. ఇలా మీరు నేను ఇవి చెయ్యగలనా అని మీకు మీరే ప్రశ్నించుకొని మరి చెయ్యగలరో లేదో మీరు సొంతగా రాయడానికి ప్రయత్నించండి. చూడండి, ఈ పాఠం యొక్క సూక్తి: కన్నులు లేనివాడు అంధుడు కాదు, విద్యా విహీనుడు అంధుడు. అంటే నిజంగా చదువు లేనివాడే గుడ్డివాడు, అంధుడు అంటే. చూసారు కదా చదువు యొక్క ప్రాముఖ్యత గురించి. చదువు మనకి ఎంత అవసరమో తెలుసుకున్నారు కాబట్టి ఈ గ్రామర్ కూడా బాగా చదవండి. పద్యాలు, స్టార్ గుర్తున్న పద్యాలు, భావాలు చూడకుండా రాయడం నేర్చుకోండి. ఈ పదజాల వినియోగం, భాషను గురించి తెలుసుకుందాం కూడా చక్కగా నేర్చుకోండి.